హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వ్యూస్. మనకి తెలంగాణ నుంచి బీసీ వెల్ఫేర్ 5th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అడ్మిషన్ దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి అప్లికేషన్ మీరు ఏ విధంగా ఫిల్ చేయాలో ఇక్కడ వెబ్సైట్లో చూడండి. ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. 5th క్లాస్ అయితే 5th క్లాస్, 6th అయితే 6th, 7th అయితే 7th, ఇంటర్ అయితే ఇంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ నోట్ చేయండి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్లో మీ నేమ్ నోట్ చేయండి. అదేవిధంగా సర్నేమ్ కూడా ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు ఫిమేల్ అయితే ఫిమేలు, మేల్ అయితే మేలు క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు ఒకవేళ ఆర్ఫాన్ స్టూడెంట్స్ అయితే మీరు ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నువ్వు అంటే నువ్వు అని క్లిక్ చేయండి. అదేవిధంగా మీ క్యాస్ట్ ఏ క్యాస్టో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మదర్ ఆక్యుపేషన్, మదర్ మొబైల్ నెంబర్, ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మదర్ నేమ్, ఫాదర్ ఆక్యుపేషన్, సబ్ క్యాస్ట్, మీరు సిస్టంలో సబ్ క్యాస్ట్ను మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఫాదర్ మొబైల్ నెంబర్, ఫాదర్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ అడ్రస్కి వస్తే అడ్రస్లో మీ యొక్క పూర్తి అడ్రస్ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్, విలేజ్, ల్యాండ్మార్క్, పిన్ కోడ్, మండల్ ఇవన్నీ మీరు టైప్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ మీ అడ్మిషన్ ఫిల్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్గా నోట్ చేయాలి. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అడ్మిషన్ వస్తే. సో బేస్డ్ ఆన్ ద మెరిట్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది, వేకెన్సీస్ ప్రకారం. అదేవిధంగా మీరు ఇక్కడ ఆర్సీఓ ఆఫీస్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ అడ్మిషన్ ఇవ్వబడదు.